ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్టింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మార్కెట్ స్ట్రక్చర్ అంటే పైకి వెళ్తున్నప్పుడు మార్కెట్ ఎక్కడి నుంచి పడే అవకాశం ఎక్కువ శాతం ఉంటుందన్నది, దాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తాం మనం అన్నది, దాని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే ముందు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, విత్ చార్ట్లో కూడా చూపిస్తాను. అది ఏ విధంగా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయి పడే ముందు మనకు ఒక ఏ విధంగా పడుతుంది అనే ముందు ఎలాంటి హింట్స్ ఇస్తుంది మార్కెట్ అని. సపోజ్ మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్తాం. సపోజ్ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఫస్ట్ ఇది దీని సపోర్ట్ తీసుకుంది. ఫస్ట్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్తాను. పైకి వెళ్ళింది, మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, అంటే దీని సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఈసారి ఈ సపోర్ట్ కాకుండా మార్కెట్ ఇక్కడికి వచ్చింది, ఈ కింద లెవెల్కి వచ్చినప్పుడు ఈ కింద లెవెల్కి వచ్చి మళ్ళీ పైకి ట్రై చేసింది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇది ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ కింద ఫేస్ చేసింది. రెసిస్టెన్స్ కింద ఫేస్ చేసినప్పుడు మార్కెట్ ఏంటంటే ఇక పైకి వెళ్ళకుండా మళ్ళీ కిందకు వచ్చేసింది. కిందకు వచ్చేసి ఒక్కొక్కసారి ఏంటంటే రీటెస్టింగ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇది మళ్ళీ రెసిస్టెన్స్ కింద అవుతుంది కాబట్టి రీటెస్టింగ్ చేసుకొని మార్కెట్ కింద పడతాను. ఈ విధంగా మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది రీటెస్టింగ్ చేసుకొని ఈ విధంగా కింద పడతాను మార్కెట్. దీన్ని నేను మీకు చార్ట్‌లో చూపిస్తాను. ఏ విధంగా చేయాలన్నది నేను మీకు చార్ట్‌లో చూపిస్తాను. నేను పైన చూపించిందని మీకు ఇక్కడ చార్ట్‌లో చూపిస్తాను. ఇక్కడ మార్కెట్ ఏదైతే నేను చెప్పానో మార్కెట్ ఇదొక హై అనుకున్నాను. ఇదొక హై మార్కెట్‌కి, ఇదొక హై. ఇదొక హై అన్నమాట. మార్కెట్‌లో ఇదొక హై. ఎగ్జాక్ట్‌గా ఓకే. ఇదొక హై. మార్కెట్ ఈ హైని బ్రేక్ చేసింది. ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కిందకొచ్చింది. దీని సపోర్ట్ తీసుకుంది. అంటే నేను ఏదైతే చెప్పానో ఈ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ మార్కెట్ పైకెళ్ళింది. మళ్ళీ మార్కెట్ కిందకొచ్చింది. ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ సపోర్ట్ తీసుకొని చూసారు. ఇది ఏదైతే హై ఉందో దీన్ని సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ మార్కెట్ పైకెళ్ళింది. పైకెళ్ళి మళ్ళీ ఏదైతే ఉందో దీన్ని కొంచెం సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకెళ్ళింది. మళ్ళీ పైకెళ్ళిన తర్వాత ఇదొక హై ఉంది. ఈ హై ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడికెళ్ళింది. కానీ ఈసారి మార్కెట్ పైకెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కడ దాకా వెళ్ళింది? ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ వరకు వెళ్ళిందంటే దీన్ని రెసిస్టెన్స్ కింద ఫేస్ చేసింది. రెసిస్టెన్స్ కింద ఫేస్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ చేసి మార్కెట్ మళ్ళీ కింద పడి దాన్ని రీటెస్టింగ్ చేసింది. ఏదైతే నేను చెప్పానో ఇది రీటెస్టింగ్ చేసి మార్కెట్ కింద పడింది. కింద పడి ఇంతవరకు పడింది. ఇంతవరకు పడింది కాబట్టి ఇంతవరకు పడింది. ఇది ఇంతవరకు పడదని మనకి ఎలా తెలిసింది? అంటే ఇది దీనికి సెంట్రల్ ఏరియా. ఇది ఈ మార్కెట్ ఇక్కడ దాకా వస్తదన్న దానికి మనం చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఎలా వెళ్తదని నేను చెప్తాను. మార్కెట్ ఇక్కడి నుంచి ఏదైతే ఉందో మార్కెట్ ఇక్కడి నుంచి పైకెళ్ళింది. ఇక్కడిని ఫిబోనసీ రిట్రేస్మెంట్ చేసుకొని మార్కెట్‌కి సెంట్రల్ ఏరియా 0.5, 0.6 లెవెల్, అంటే 0.6 లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ పైకెళ్ళింది. ఇది ఈరోజు మీకు చెప్పాల్సింది వీడియోలో నేను చెప్పాను.